ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల కాలంలో ఆయన అప్పుని మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికి కూడా ప్రజలు దాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటారు ఇప్పుడు సార్? మీ నాన్నగారు నీకు సైకిల్ కొనాలనుకో, ఆయన పిఎఫ్ లోన్ పెట్టో లేదా గ్రాట్యుటీ లోన్ పెట్టో ఏదో కింద మీద పడి, లేదా ఫ్రెండ్ దగ్గర చేయబదులు తీసుకుని నెలలో ఎంత చేస్తాను, లేదా ఎవ్రీ మంత్ ఎంత చిట్టి వేసి ఇస్తాను, ఏదో నీకు సైకిల్ కొనిచ్చాడు అనుకో. మా నాన్న అప్పు చేసి కొన్నాడు, మా నాన్నేమో చిట్టిపాడి కొన్నాడు, మా నాన్నేమో పిఎఫ్ లోన్ పెట్టుకున్నాడు. ఇవేమని నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావా? నీ ఆనందం అంతా నీ చిన్న వయసులో నాన్న సైకిల్ కొన్నారని నాన్న హీరో అనుకుంటావు, సైకిల్ దొక్కుతూ ఉంటావు. అలా ప్రజలకు ఒక ముఖ్యమంత్రి తలతాకడ పెట్టి తెచ్చాడో లేకపోతే ఏం చేశాడో అది ఎవరు అడగరు, తెలియదు కూడా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తున్నారా లేదా అన్నది. ఇదే మీ నాన్న నువ్వు సైకిల్ కొనమంటే కొనలేదనుకో, నువ్వు ఇమీడియట్గా ఆయన ఎలా చూస్తావు? విలన్ కింద చూస్తావు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అదే చేశారు. 3,000 పెన్షన్ పెంచడానికి 250 చొప్పున ఎన్ని తిప్పలు పడ్డాడు. ఇదే మా చంద్రబాబు అయితే 4,000 ఇస్తాడు. ఇదే మా ఆడపిల్ల కనబడితే 1,500 మా రామారెడ్డి చెప్పినట్టు ఇచ్చేస్తారు అని ప్రజలు నమ్మించగలిగారు. అబద్ధాలు నమ్మించిన ఎంతసేపు? ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు నీ క్లాస్ ఫస్ట్ రాగానే క్లాస్ ఫస్ట్ వచ్చింది ఇలా చూపించావు అనుకో ప్రోగ్రెస్ రిపోర్టు, నేను నీకు సైకిల్ కొనేస్తాను అన్నారు అనుకో, అప్పుడు నీకు ఎంత 1 వీక్ టాస్క్. చంద్రబాబు గారిది ఎప్పుడు ఎలక్షన్ 1 ఇయర్ 1 మంత్ 2 మంత్స్ లాస్ట్ 15 days లాస్ట్ 2-3 months గేమ్లోనే ఉంటాడు ఆయన. అదే ఆయన సక్సెస్. ఇప్పుడు చూడు, ఆయన నరాలు పట్టుకుంటాడు డాక్టర్, నాడి పట్టుకొని చెక్ చేసి డాక్టర్ లాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయగలిగాడు. ఎలా? ఇది పెద్ద ప్రమాదం, నువ్వు మొత్తం భూములన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేస్తున్నాడని. దానికన్నా వీళ్ళు పెనట్రేట్ చేసింది ఏంటి ప్రజల్లోకి? మొడస ఆపరండి చూడు వాళ్ళది. సచివాలయం తాకటిట్టేసాడు, కలెక్టరేట్ ఆఫీసర్ తాకటిట్టేసాడు అని ఇలాంటివన్నీ ప్రజల్లోకి పెనట్రేట్ చెప్పేసి ఎవరు వెళ్ళి వెరిఫై చేయగలరు? ఎవరు వెళ్ళి చెప్పగలరు? ఇవి ఆల్రెడీ ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనబడితే అన్నీ అమ్మేస్తాడు, అప్పులు చేసేస్తున్నాడు అన్న జనాల్లోకి ఇంజెక్ట్ చేయగలిగారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన పాపం ఆయన తప్పో రైటో ఆయన ఒప్పుకున్నాడు. ఎలా? ఇప్పుడు సెంటున్నర భూమి ఇచ్చాడమ్మా, 33 లక్షల దగ్గర మందికి జనాలకి ఇచ్చాడు. జగనన్న కాలనీలు ఇప్పుడు మళ్ళీ పునర్గృహప్రవేశం అని 3.5 లక్షల ఇల్లు చంద్రబాబు గారు తప్పలు కొట్టి తాళాలకి అట్టతాళాలు ఇచ్చి ఇల్లు ఓపెనింగ్ అన్నాడు కదా. అప్పుడు వాళ్ళు బెక్క చచ్చిపోయారు. ఇదే నా ఇంటికి గృహప్రవేశం అయిపోయి నేను నా ఇంట్లో ఉంటే ఇటు మళ్ళీ తాళం ఇచ్చి నెలతో మళ్ళీ గృహప్రవేశం అంటాడేటి, నా ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాడు? ఇలాంటి ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది? అప్పుడు వాడికి కంపారిజన్ వచ్చింది, ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా మళ్ళీ ఇదేటని. ఉదాహరణకి ఆడు 40%లో ఉన్నాడైతే మిగిలిన ఈ 20% ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాడు గేట్ చెప్తాడు, రీడోడర్ బాబు నోరెపితే అబద్ధాలు. నా ఇంట్లోకి వచ్చి ఆడే మళ్ళీ పూలు కాయలు కట్టి నా కొబ్బరికాయ నన్నే కొట్టమని నా ఇంటికి మళ్ళీ ఆడ గృహపం చేశాడు. ఎవడు అలా అమాయకుడే నరేంద్ర మోడీ ఏంటి మళ్ళీ వచ్చి పునర్శంకుస్థాపనలు అలా టైప్లో నాకేటరు ఇది అనుకుంటారు అనుకోరా? అలానే అనుకుంటారు. ఇది ఎలాబరేట్ చేయగలగాలి వైఎస్ఆర్సీపీ. కానీ వీళ్ళే అంటారు కదా సార్, అసలు మాకు ఎలాంటి ఛానల్స్ లేవు, ఏం లేవు, జగన్మోహన్ రెడ్డికే ఛానల్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అన్ని సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా మాట్లాడిపిస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా వినిపిస్తూ ఉంటుంది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి న్యూస్లు ఛానల్స్ ఉంటే ఎందుకు మరి ఫెయిల్యూర్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి శ్రీరామచంద్రుడు, నేను ఏకపత్ని యువతుడు, నేను భార్యని పెళ్లి చేసుకున్నాను, ఇగో ఇది నా భార్య భారతమ్మ, ఇగో నేను పెట్టిన బిజినెస్ నా ఆస్తి సాక్షి అని చెప్పుకోగలడు. వీళ్ళు కరెంట్ పాస్ ఆడి ఇది నాదే కానీ నాది కాదని మీరు ఒప్పించగలగాలి. అంతే. ఏకపత్ని యువతుడికి గోపాలకృష్ణ గోఖలేకి చాలా తేడా ఉంటుంది. కృష్ణ భగవానుడు అవతార పురుషుడు, ఆ టైంలో ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు. కానీ కృష్ణ భగవానుడు రామావతారం ఉన్నప్పుడు కృష్ణ భగవాన్ లేడు కాబట్టి కృష్ణ భగవాన్ లీల ఎవరికి తెలియలేదు. కానీ రామావతారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి టైంలో కృష్ణ భగవాన్ లీల చూపించే సామర్థ్యం దగ్గర ఉంది. అదే ఈ తపేలా ఛానల్ యొక్క ఆవశ్యకత. మొత్తానికి ఏమంటారు సార్? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కాదమ్మా, నేనేం చేయాలి కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికే తెలియట్లేదు, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు ఎందుకు ఇచ్చారో నాకే తెలియట్లేదు అని పవన్ కళ్యాణ్కే తెలియట్లే, ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రులు ఇక్కడ కేటీఆర్కి ఇచ్చారు కాబట్టి నాకు అదే కావాలి, నా చిన్నపిల్లలు చూడు ఆ వంకీ సినిమాలో ఆ పెప్సీయే కావాలన్నట్టు అడిగి తీసుకున్న లోకేష్ గారికి అర్థం కావట్లే. నన్ను అడిగితే నేనేది చెప్తానమ్మా, మళ్ళీ ఏమైనా గట్టిగా అంటే దావోస్ బదులు ఇంకో దగ్గర ఏడకపోతారు, పెట్టుబడుల కోసం పెట్టుబడులని ఏటాడుతూనే ఉంటారు. చూడు మనకి చూడు దాన్ని ఏమంటారు, అశ్వమేధ యాగం అలాంటిది, గుర్రం వదిలేవారు, ఎవడని అడిగితే ఆడితో యుద్ధం చేయడానికి వెళ్ళి ఆడికి తోలు తీసేసి ఆ గుర్రాన్ని ఇంకొంచెం ముందు పంపించి చేసిన కథలు మనకు తెలుసు. అది శ్రీరామచంద్రుడు చేశాడు. కానీ ఈ అశ్వమేధ యాగం ఎలాగుంటుందంటే ఈ ఆడ దొరికితే ఎక్కడ, ఇప్పుడు కృష్ణావతారంలో ఏముంటుంది, ఎక్కడో గోపికలు బాగా డ్యాన్స్ చేస్తున్నట్టే కృష్ణుడు అటుకెళ్ళి బదులు ఇటు వెళ్తూ ఉండేవాడు. అలాగే వీళ్ళు ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో పరిపాలించండి ఏదో పని చేయండి అంటే నో, దావూస్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి. ఈ మధ్యలో ఆటపాటలు కూడా మాకు రాజరిక వ్యవస్థ కదమ్మా, మాకు మా నాన్నగారు ధర్మం అని నాకు నేను మినిస్టర్ అయిపోయాను కాబట్టి నేను యువరాజు పరంగా నాకు ఇప్పుడు క్రీడలు చూడాలని ఉంది అంటే ఆడపిల్లలు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతాం మేము.
ఎవరు అక్కడ అనగానే వాళ్ళని ప్రవేశపెట్టగానే నేనే కదా నీకు బాగా కోచింగ్ ఇచ్చానంటే మహారాజా మీ ఆధ్వర్యంలో నేను క్రికెట్ బాగా ఆడానని చచ్చినట్టు వాళ్ళు బాగా ఆడి వచ్చిన పిల్లలు కూడా పేరు చెప్పాల్సి వస్తుంది. అలాంటి కథాకళలు నడుస్తుంటే నీ వల్ల నా వల్ల ఎప్పటికి కాదమ్మా అంచేత వాళ్ళే కరెక్ట్. 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. అలా అప్పుడు చెప్పాడు చూడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ అబద్ధాలు ఆడతారంటారు కానీ నేనైతే ఆయన నిజాయితీపరుడనే చెప్తాడు. పచ్చి నిజాలే చెప్తాడు. బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి వచ్చాడు. తోలు తీసేస్తాడు, దొరికినట్టు బాధుతాడు అక్కడ. ఇంకోటి చెప్పాడు పాలిచ్చి ఆవును వదులుకొని ఒట్టిపోయిన గేదెని కట్టుకున్నారు అన్నారు. పాలిచ్చి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బాబు సంక్షేమం తీసుకోరా, రే కరోనా రా, వారు తెగరాడు తీసుకోరా, రే ఎరుబోగులాడు తీసుకోరా, గోరు మొదలు పెట్టి ఇంటింటికి వెళ్ళి వాయినాలు ఇచ్చినట్టు ఇచ్చొస్తే ఒట్టిపోయిన గేదే కావాలమ్మా. ఎంతో చూడది ఒంగోలు గెత్తది, ఒంగోలు గెత్త అంత ఉండేది. అది ఎలాగుండేది ఆ కాలంలో, ఆ రోజుల్లో అని వెనకాల పాట. ఎన్ని పాలు ఇచ్చేది? కళ్ళ ముందు హైటెక్ సిటీ లేదా? మొన్న అలాగా కోతులు ఎట్టుకొచ్చిన వాళ్ళు కనపడలేదు. ఇట్లా 1,00,000 మంది వచ్చిండ్రు. అందరూ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇలా చేయి పట్టుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్ చేసి ఇంటర్వ్యూలు మా లోకేష్ చెప్పినట్టు బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారండి అనగానే ఇదేంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ఆయనలో కదా ఎక్కువ వచ్చి అల్లప్పుడు నాదలమల్లి జనార్దన్ టైంలో కూడా అడ్డుకుంటేనే కదా ఆయన పదవీచ్యుతుడు అయిపోయిండు. ఇవన్నీ ఎవరికి తెలిస్తే? అలా పులకేష్ సినిమా చూసేవాడు ఆడంతే అలా బక్కగా ఉంటాడు, తెలుసు కదా వడివేలుగాడు. ఆడు ఇలాగుంటే ఆడు బొమ్మ గీస్తాడు, 6 ప్యాక్ ఎంతలా ఉన్నట్టు వేస్తేట ఏటర్ ఇది నువ్వు ఇలా ఉన్నావు ఇలాగేం చెప్పు మహాప్రభు అంటే మరి కాలగర్భంలో కలిపిపోయి మనం చచ్చిపోతాం రా. తర్వాత చరిత్రలో ఆరో పులకేష్ ఇలా ఉండివాడనో పెద్ద ఫోటో చూసి అబ్బా అజాన్ బావుడు అని చరిత్ర చెప్పుకుంటుందట. సేమ్ కాన్సెప్ట్తో స్ట్రైవ్ అవుతున్న మంచివాడు అంటే చంద్రబాబు నాయుడు గారు. అంచేతే ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏటని చెప్పాడు అనుకో, బోధుడే అంటే రే నెత్తివాయి కూడా రే వచ్చినట్టు కుమ్మేతారు బాబు అని భయం ఉండాలి జనాలకి. అవును సార్ వేసేస్తాడు సార్ నెక్స్ట్ సార్ ఇంకోటి చెప్పండి జనాలు ఉర్రూతలొగుతూ చూడాలి. జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం వ్యవస్థల మీద నమ్మకం లేవు. నేను సుప్రీంకోర్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి ఏడు సంబంధం, భారతంకి ఏడు సంబంధం, వివేకానంద బాహూకిల్లు బాబాయ్ అనోడు ఇంగ్లీష్లో, ఇంకోడు బాబాయిని గొడ్డలతో పొడిచినోడు. ఏ దేశమేగినా ఎందుకు ఆలుడినా పొగడరా తల్లి నీ భూభారతనే ఎప్పుడు చదివాము చిన్నప్పుడు. కానీ ఏ దేశమేగినా ఎందుకు ఆలుడినా తిట్టరా జగన్మోహన్ రెడ్డిని అని పద్యం నేర్పారు ఎవరు? మా లోకేష్ గారికి. ఆడెళ్ళినా ఇదే పంచాయతీ. సార్ స్పీచ్ మొదలై 3 నిమిషాలు అయింది, ఇంకా ఆవియాసం మొదలెట్లేదు ఏంటి సార్ మీరు అనగానే నేనున్నాను అని ఎక్కడే నాగార్జునలోకి వచ్చి అని చెప్పేస్తుంటాడు స్పీచ్లు. డాక్టర్కి మాస్క్ ఇవ్వకుండా చంపేస్తారా? నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డిని అమలక్కలు తిట్టేసింది ఎవరికి తెలియదు. ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసింది. ఆడు జైల్లో పెట్టారు ఎమ్మెల్సీ గారు. ఆడికి రెగ్యులర్ ప్రాసెస్లో రావాల్సిన బెయిల్ వచ్చింది. అచ్చా చట్టాన్ని చేతిలో తీసేసుకుని జగన్మోహన్ రెడ్డి ఆ నీట్ చేయలేదట. ఏడు చెప్పాలమ్మా. సో మొత్తానికైతే 3 సంవత్సరాలు ఇట్లనే ఉండాలంటారు. ఉద్యోగాలు లేకుండా, పెట్టుబడులు లేకుండా, ఎట్లాంటి పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా ప్రతిసారి ఇలానే చేస్తారు. ఇది చూసుకుంటూ ఉండాలి అంటారు, అంతేనా? వెడ్డింగ్ డే, హ్యాపీ బర్త్డే ఇలాంటి ఉంటాయి కదా, అవి ఎవరి ఇయర్ వస్తాయి రావా? అలాగే దావస్ కూడా వస్తూనే ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాలు వీళ్ళు వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు.